హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే షిరిడి ట్రిప్ వెళ్ళాము. ఇంకా ఈ వీడియోలో మాకు షిరిడికి బడ్జెట్ ఎంత అయింది, అక్కడ నుండి త్రయంబకేశ్వర్కి ఎంత అయింది పూర్తిగా తెలుసుకోండి. ఇంకా మేము చేసిన ఎంజాయ్మెంట్ మాత్రం అంతా ఇంత కాదు, మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళందరూ మా ఇంటికి అయితే వచ్చారు ముందు రోజు నైట్. ఇంకా ఆ రోజు నైట్ మంచిగా స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం హైదరాబాద్ కోసం షిరిడి మాకు అప్ అండ్ డౌన్ అయితే 900 ఏది కూడా బయట కొనలేదు, ప్రతిదీ ఇంట్లో నుండి తీసుకొని వెళ్ళాము. ఫుడ్కే మాకైతే 2-3 బ్యాగ్స్ అయితే అయ్యాయి. మేము తీసుకెళ్ళిన స్నాక్స్ రిటర్న్లో కూడా కొద్దిగా వచ్చాయి మాకు. ఇంకా అంతా ప్రాపర్గా ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. మేము దాదాపు పిల్లలతో కలిపి 10 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఫస్ట్ కుకట్పల్లి నుండి క్యాబ్ బుక్ చేసుకున్నాము. మామూలుగా 10 మెంబర్స్కి అయితే 2 క్యాబ్స్ అయితే సరిపోతాయి. మేము అందరం ఒకే దాంట్లో కూర్చోవాలి, ఉన్న టైం కూడా మంచిగా ఎంజాయ్ చేయాలని ఒక్క క్యాబ్లో మేము 10 మెంబర్స్ని కూర్చున్నాము. అసలు అలా డ్రైవర్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. మేము రిక్వెస్ట్ చేసాము ఎక్కువ మనీ ఇస్తాము అని. ఇంకా అతనైతే ఓకే అన్నారు. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది మా జర్నీ. అక్కడ నుండి పంజాగుట్టకు రాగానే కార్ అయితే ఆగిపోయింది. మేము ఇంకా 1 అవర్ ముందే బయలుదేరాము, లేదంటే మాకు ఇంకా ట్రైన్ మిస్ అయ్యేది. ఇంకా అప్పటికప్పుడు అందరం మొబైల్స్ ఓపెన్ చేసి బుకింగ్స్ అయితే స్టార్ట్ చేసాం. ఆటో, క్యాబ్ ఏది తొందరగా బుక్ అవ్వలేదు. లాస్ట్కి ఒక ఆటో అయితే బుక్ అయింది, అందులో 4 మెంబర్స్ వెళ్ళారు. మళ్ళీ ఇంకో ఆటో బుక్ చేద్దామని ట్రై చేసాము, అంతలోనే కార్ స్టార్ట్ అయింది. ఇంకా మళ్ళీ ఆ కార్లోనే బయలుదేరాము. షిరిడీకి మాత్రం అప్ అండ్ డౌన్కి ఒకరికి 900 అయింది. అసలు ఈ ట్రిప్ అని కాదు, మేము ఎప్పుడు గ్యాదర్ అయినా ఎంజాయ్మెంట్ మాత్రం ఫుల్గా ఉంటుంది. ఇంకా ట్రైన్ ఎక్కకముందే మేమైతే 5 లీటర్స్ వాటర్ క్యాన్ అయితే తీసుకొని వెళ్ళాము. ఏది ఒక చిన్న మిస్టేక్ కూడా జరగకుండా ఫుల్ ప్లాన్ చేసుకున్నాము. అసలు మేము మ్యారేజెస్ అవ్వకముందు రెగ్యులర్గా కలిసే వాళ్ళము. అందరికీ 2-3 ఇయర్స్ ఏజ్ గ్యాప్ అంతే. మేమందరం అసలు కలిసే పెరిగాము. కానీ మ్యారేజెస్ అయ్యాక ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. బట్ ఏ చిన్న అకేషన్ అయినా అందరం గ్యాదర్ అవుతాము. ఇంకా ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తాము. జర్నీ అంటే ఫస్ట్ మాకు స్టార్ట్ అయ్యేది సాంగ్స్తోనే. ఇంకా ట్రైన్ ఎక్కాక మూవ్ అయ్యే వరకు వెయిట్ చేసాము. మూవ్ అవ్వడంతోనే మా సాంగ్స్తో స్టార్ట్ అయింది జర్నీ. మా పిల్లలు కూడా ఎంత బాగా సపోర్ట్ చేశారంటే బాగా అనిపించింది. ఏ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా అయితే మా ట్రిప్ అయితే బాగా జరిగింది. ఇంకా ముందుగానే ఆరతి కూడా బుక్ చేసుకున్నాము. ఇంకా రూమ్కి వచ్చేసి 250 అయింది. 3 రూమ్స్ బుక్ చేసుకున్నాము. వెళ్ళగానే రెడీ అవ్వడం లేట్ అవుతుంది. మళ్ళీ అందులోనూ 12కి మాకు ఆరతి ఉందన్నట్టు. ఆరతికి మాత్రం 600 అయింది ఒక్కరికి. ఇంకా 2 రూమ్స్ క్యాన్సిల్ చేసుకుని అందరం ఒక్క రూమ్లో మేము అడ్జస్ట్ అయ్యాము. 10 మెంబర్స్కి ఒకే రూమ్ అయితే ఇవ్వరు, మేము తెలియకుండా అలా మేనేజ్ చేసాము. ఇంకా నాగర్సోల్లో ట్రైన్ దిగి అక్కడ నుండి షిరిడీకి వెళ్ళాలి కదా. షిరిడీకి వెళ్ళడానికి అక్కడైతే వెహికల్స్ చాలా ఉంటాయి. ఇంకా మేము 10 మెంబర్స్మి కాబట్టి మాకు ఒక వెహికల్ మొత్తం సరిపోతుంది. ఇంకా అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు. ఫస్ట్ 2000 అన్నారు. ఇంకా మేము తగ్గించి 1100 అయితే ఓకే చేసాము. ఇంకా సాయాశ్రమం దగ్గర అయితే దిగాము. ఇంకా మేము రూమ్కి వచ్చాక ఆరతికి ఎక్కువ టైం లేకుండే తొందరగా రెడీ అయ్యి ఆరతికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా మేము టెంపుల్లో అడుగు పెడుతున్నాము, బాబా ఆరతి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము ఆరతి స్టార్ట్ అయ్యే టైంకి అయితే బాబా ముందే ఉన్నాము. అసలు ఆరతికి రీచ్ అవుతామో లేదా అని ఫుల్ టెన్షన్ అయింది. ఇంకా ఆరతి అయిపోయాక బయటికి వచ్చాము. ఫుల్ ఆకలిగా ఉండే అందరికీ. ఇంకా బయటికి వచ్చాక ఆటో వాళ్ళని ఇలా అందరినీ అడిగి తెలుసుకున్నాము ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అని. అక్కడ చెప్పారు ఇలా సాయి ఆశ్రమం ఉంది, చెన్నారెడ్డి హోటల్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది భోజనం అని. ఇంకా అక్కడైతే మేము లంచ్ చేసాము. ఫుడ్ కూడా నిజం చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకేమో కర్డ్ రైస్ తీసుకున్నాము. కర్డ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉండే, పిల్లలు ఇష్టంగా తినేశారు. ఇంకా లంచ్ చేశాక రూమ్కి వచ్చి 1 అవర్ రెస్ట్ తీసుకున్నాము. మళ్ళీ అందరం లేచి ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మేము మార్నింగ్ చావడి ఇంకా ద్వారకామాయి దర్శించుకోలేదు, అందుకని నైట్ దర్శించుకుందాం అన్నట్టుగా అనుకున్నాము. మేము వెళ్ళిన టైం ఏమో కానీ ద్వారకామాయిలో కూర్చొని షేజారత్ అయితే పాడుకున్నాము. ఎంత బాగుందంటే ఆ ఫీలింగ్ నేను మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నైట్ అయిపోయింది, రూమ్కి వచ్చాము. మళ్ళీ ఎవరైనా సరే అంత జర్నీ అయ్యి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. బట్ మేము ఉండేదే 3 డేస్. ఆ 3 డేస్ ఫుల్గా ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యి వెళ్ళాము. అసలు షిరిడి వెళ్తున్న ఒక 15 డేస్ నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ అన్నట్టుగా మేము పెట్టుకునే వాళ్ళం. ఇంకో 15 డేస్ 14 డేస్ అలా అని ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉండే ప్రతి ఒక్కరికి. ఇంకా ఆ రోజు నైట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ త్రయంబకేశ్వర్కి అయితే తవేరా మాట్లాడుకున్నాము. ఇంకా 4000కి అయితే అతను ఓకే అన్నాడు. ఇంకా ఫస్ట్ త్రయంబకేశ్వర్కి అయితే వెళ్ళాము. త్రయంబకేశ్వర్లో లిటరల్గా ఎంత టైం పట్టిందంటే హాఫ్ డే పట్టింది మాకు దర్శనానికి. మేము చెప్పాక చెన్నారెడ్డి హోటల్లో లంచ్ చేసామని, అదే హోటల్లో అయితే టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము. హెవీగా కూడా చేయలేదు, లైట్గా చేసాము. ఇంకా మేము చేసుకున్న స్నాక్స్ కూడా మాతో పాటు తీసుకెళ్ళాము. ఇంకా దర్శనానికి చాలా టైం పట్టింది కదా, అసలు ఫుల్గా టైర్డ్ అయిపోయాము.
ఇంకా అక్కడ నుండి బయటికి వచ్చాక నాసిక్లో అయితే ఫ్రైడ్ రైస్ లాగా తినేసాము. ఇంకా నాసిక్లో సీతమ్మ వారు ఉన్న ప్రదేశం, హనుమంతుడి టెంపుల్, ఇంకా రావణాసురుడు సీతమ్మని బంధించిన ప్లేస్ అవన్నీ చూసాము. ఇంకా అక్కడ నుండి శ్రీకృష్ణుని టెంపుల్కి వెళ్ళాము, ముక్తిధామ్. అక్కడ కూడా దర్శించుకొని మళ్ళీ షిరిడి బయలుదేరాం. ఇంకా రిటర్న్లో వచ్చేప్పుడు మా పావనక్కకి ఫీవర్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఒక్కరు డల్ అయిపోతే అందరు మూడ్ కూడా ఆఫ్ అయిపోతుందని మా చందనక్కకి అయితే చెప్పాము, తొందరగా తగ్గించే ఏమైనా టాబ్లెట్స్ ఉంటే తీసుకో అక్క అని. ఇంకా తనకి ఒక 2-3 hours అయితే సెట్ అయిపోయింది. ఇంకా నైట్ షిరిడి అయితే చేరుకున్నాము. ఇంకా ప్రసాదాలయంలో ఒక్కరోజైనా భోజనం చేయాలి కదా అని ఆ రోజు నైట్ ప్రసాదాలయంలో భోజనం చేశాము. ఇంకా భోజనం చేశాక బయటకు వచ్చాక కూడా మా పిల్లలు అక్కడ డ్యాన్స్ వేశారు. అక్కడ అందరు మా పిల్లల్ని చూడడం. ఇంకా షాపింగ్ అది చేసి రూమ్కి అయితే వచ్చాము. ఇంకా నెక్స్ట్ డే మేము కలిసామంటే మా హస్బెండ్ వాళ్ళైనా మా పేరెంట్స్ అయినా వదిలేస్తారు మమ్మల్ని. ఇంకా వాళ్ళకి టైం దొరికింది, ఎంజాయ్ చేసుకోండి అన్నట్టుగా. అసలు కొంచెం అంటే కొంచెం కూడా డిస్టర్బ్ చేయరు. అసలు మేము ఎంజాయ్ చేయడానికి ఒక ట్రిప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రూమ్ ఇస్తే అందులో కూడా గంటల తరబడి ముచ్చట్లయితే పెట్టుకుంటాము. ఎన్ని మాట్లాడుకున్నా మా ముచ్చట్లు అయితే అయిపోవు. ఈ ట్రిప్కి వెళ్ళేప్పుడు కూడా మా హస్బెండ్ వాళ్ళు ఇంకా మా పేరెంట్స్ కూడా మంచిగా ఎంజాయ్ చేసి రండి అన్నట్టుగా చెప్పారు. ఇంక ఇది ట్రైన్లో ఎంత అల్లరి చేసామో, పాపం వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిందో లేదో కూడా ఆలోచించలేదు. ఇవన్నీ క్యాప్చర్ చేసింది మా భువన. చూడండి మా హ్యాపీ ఫేసెస్. ఇంకా ట్రైన్ ఎక్కగానే పిల్లలు ఫ్రీగా ఉండాలని డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసాము. 7:30కి అలా మేము తెచ్చిన ఫుడ్ అంతా ఓపెన్ చేసాము. ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నాగర్సోల్లో దిగాము. చూడండి ఒకరి మీద ఒకరం ఎలా కూర్చున్నాము అసలు. ఇంకా వెహికల్ కోపర్గాంలో ఆగినప్పుడు టీ అయితే తాగేసాము. ఇంకా దర్శనానికి మాత్రం అందరం శారీస్ కట్టుకొని వెళ్ళాము. ఇలా ముందుగానే డ్రెస్ కోడ్స్ కూడా డిసైడ్ అయ్యాము. ఎందుకంటే మేము రేర్లీ అసలు అందరం శారీస్ కట్టుకునేది. షిరిడిలో ఖచ్చితంగా శారీస్ కట్టుకుందామని అనుకున్నాము. ఇంకా మా పిల్లలు కూడా మ్యాక్సిమం సేమ్ డ్రెస్సెసే వేస్తారు ఎప్పుడైనా. ఇంకా ఈ దర్శనానికి వెళ్ళే ముందు, ఇంకా ఇది ఈవినింగ్ టైం షేజారతికి వెళ్ళేప్పుడు తీసుకున్న ఫొటోస్. నైట్ టైం బాబా టెంపుల్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ప్రసాదాలయంలో డిన్నర్ చేశాక పిల్లలైతే ఇలాగ ఎంజాయ్ చేశారు. ఇంక ఈ వీడియో మాత్రం నైట్ 12:01 అయింది. అందరూ పడుకున్నారు, ఎవ్వరికి డిస్టర్బెన్స్ అవ్వద్దు అన్నట్టుగా సౌండ్ చిన్నగా పెట్టుకొని ఇలా చేసాము. ఇంకా భక్తి నివాస్లో సాయి ఆశ్రమంలో ప్లేయింగ్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ కూడా మేము వదిలిపెట్టలేదు. యాక్చువల్లీ అది చిన్నపిల్లలు ఆడుకునే ఏరియా, బట్ మేము దాన్ని కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కటి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, ఈ వీడియో ఎప్పుడు మాకు మెమొరీలా కూడా గుర్తుండిపోతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ త్రయంబకేశ్వర్కి స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ డ్రైవర్ దిగి బ్రేక్ఫాస్ట్ అయితే చేశాడు. ఆ టైంలో మేము ఇలా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్క మూమెంట్ అయితే క్యాప్చర్ చేసాము. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము. ఇంకా ఈ త్రయంబకేశ్వర్ లైన్లో నిల్చున్నప్పుడు అసలు దర్శనానికి మాత్రం చాలా టైం పట్టింది. ఇది నాసిక్లో అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాము. నాసిక్లో కూడా అర్ధనారీశ్వర టెంపుల్ కూడా ఉంది అక్కడ. ఇంకా ఇది కృష్ణుని టెంపుల్లో. ఇక్కడైతే మేము పావుబాజీ టేస్ట్ చేసాము, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. వీడియో క్రెడిట్ మొత్తం అసలు మా భువనకే ఇవ్వాలి, నిజంగా ఓపికగా అన్నీ క్యాప్చర్ చేసింది. ఇంకా స్టిల్స్ ఇలా పెట్టండి అలా పెట్టండి అన్నట్టు. ఇంకా అప్పుడు అనుకున్నాము 6 monthsకి ఒకసారి అయినా 1 yearకి ఒకసారి అయినా ఇలా ట్రిప్ వేయాలని, బట్ అస్సలు కుదరట్లేదు. బట్ అందరం కోరుకుంటాం, ఎవరి మనసులో అయినా ఉంటుంది మళ్ళీ వేయాలి అని, కానీ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోయాము. ఇంకా ఇది మార్నింగ్ షిరిడి నుండి రిటర్న్ అయ్యేప్పుడు తీసిన క్లిప్. మా మైండ్ సెట్స్ కూడా చాలా వరకు సిమిలర్గా ఉంటాయి కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే అవ్వలేదు. ఇంకా మళ్ళీ మార్నింగ్ వెహికల్ అయితే మాట్లాడుకున్నాం నాగర్సోల్ వరకు. అతను చెన్నారెడ్డి హోటల్ దగ్గర వెయిట్ చేస్తా అన్నాడు. అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. మధ్యాహ్నం లంచ్ కోసం ఫుడ్ అయితే ప్యాక్ చేయించుకున్నాము. ప్యాకింగ్ కోసం కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు, బట్ టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి. చూడండి మేము ట్రైన్లో కూడా షాపింగ్ ఎలా చేసాము. అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ షాపింగ్ అయితే వదలము. ఇంకా అక్కడ అందరం ఒక 5 pairs అయితే ఇలా ఇయర్ రింగ్స్ తీసుకున్నాము.
ఇవన్నీ రిటర్న్ వచ్చే వీడియో అన్నట్టు. ఇలా హ్యాపీగా అయితే షిరిడి ట్రిప్ అయితే అయింది. ఇంకా ఈ ఫోటో అయితే దర్శనం నుండి బయటికి వచ్చాక తీయించుకున్నాము, గుర్తుగా ఉంటుందని 7 కాపీస్ చేయించుకున్నాము. నార్మల్ గా ఫోటో తీయడానికి 5 to 10 minutes పట్టిద్ది కదా, బట్ లిటరల్లీ ఈ ఫోటో తీయడానికి మాకు 40 to 45 minutes పట్టింది. మేం బాగా రాలేదు అంటే మేం బాగా రాలేదు అని మధ్యలో ఇంకో జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ. పాపం ఫోటోగ్రాఫర్కి ఎంత చిరాకు వచ్చిందో ఏమో. ఇప్పుడు తలుచుకుంటుంటేనే నవ్వొస్తుంది అసలు. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను. ఇంకేమైనా మిస్ చేసి ఉంటే ఇంకా మా అక్క వాళ్ళు మెసేజ్ చేస్తారు, ఇది మిస్ చేసావు అది మిస్ చేసావని. అంతే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఎంజాయ్మెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్యామిలీస్లో ఇటువంటి గ్యాంగ్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకో చిన్న విషయం, త్రయంబకేశ్వర్ దర్శనం లైన్లో మేము నిల్చున్నప్పుడు మా అక్కయ్య వాళ్ళ పాప శివయ్య నామాలు చెప్తుంటే అక్కడ భక్తులందరూ షాకింగ్గా చూడడం, ఇంత చిన్న పాప ఎంత బాగా చెప్తుంది అన్నట్టుగా చూశారు. అలాగే దర్శనానికి హాఫ్ డే పట్టింది అన్నట్టుగా చెప్పాను కదా, పిల్లలకి మాత్రం చాలా ఆకలేసింది. ఇంకా మా హ్యాండ్ బ్యాగ్స్ బాబా టెంపుల్లో ఇచ్చిన లడ్డు ప్రసాదం అయితే ఉండే, లక్కీలీ వాళ్ళైతే అది తినేశారు. కొద్దిగానే ఉంటుంది కానీ ఆ టైంకి అయితే అమ్మయ్య అనుకున్నాం. అమ్మయ్య. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్